చంద్రబాబు గారి దూకుడు పట్టుదల చూసేస్తుంటే పవన్ కళ్యాణ్ అన్నట్టు మరో 15 సంవత్సరాలు జగన్ దగ్గరకు రానిచ్చేలా లేరండి. అసలు తీరిక లేకుండా ఢిల్లీకి వెళ్ళడం, అక్కడ మినిస్టర్లతో మాట్లాడడం, నిధుల కోసం చెప్పాల్సిందంతా చెప్పడంతో చాలా బిజీగా ఉంటున్నారండి. అసలు అమ్మా ఇప్పుడు అందులో కొత్త ఏముంది? బాబుగారు ఎప్పుడు అంతే కదా, ఇంకేమైనా కొత్తగా చెప్పు. నీకు కొత్తగా కావాలంటే నువ్వు క్రియేట్ చేసేసుకో. బాబు గారికి ఎకనామిక్ టైమ్స్ వాళ్ళు అవార్డు కూడా ఇచ్చారు తెలుసా? మరి ఆ వివరాలన్నీ తెలుసుకోవాలంటే ఆ టేపు మీరు కూడా చూసేయండి. మరి ఏపీ సీఎం చంద్రబాబు అసలు మామూలు స్పీడ్లో లేరు కదా. స్టేట్ను అభివృద్ధి వైపు పరుగులు పెట్టించడమే టార్గెట్గా పెట్టుకుని పనిచేస్తున్నారు. క్షణం తీరిక లేకుండా ఆయన పనిచేస్తూ తన మంత్రులతో పాటు అధికారులతోనూ పనిచేయిస్తున్నారు. వరుసపెట్టి కేంద్ర మంత్రుల్ని కలిసి రాష్ట్రానికి నిధులు తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నారు. పారిశ్రామికవేత్తలను ఆకర్షిస్తూ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నారు. ది ఎకనామిక్ టైమ్స్ బిజినెస్ రీఫార్మర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు అందుకున్నారు. ఈ జోష్తో మరింత స్పీడ్ పెంచారు. అమరావతి నిర్మాణంలో భాగస్వాములు కావాలంటూ రియల్ ఎస్టేట్ డెవలపర్లను కోరారు చంద్రబాబు. అంతేకాదు, అక్కడ ధైర్యంగా పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చి ఐకానిక్ నిర్మాణాలు చేపట్టాలని ఆహ్వానించారు. మొన్న మధ్య కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలిసి అమరావతిని దేశంలోని ఇతర ప్రధాన మార్గాలకు అనుసంధానం చేసేలా హైవే నిర్మించేలా చర్యలు తీసుకోవాలని కోరారు చంద్రబాబు. రహదారుల నిర్మాణం జరిగితే కనెక్టివిటీ వల్ల అభివృద్ధి సాధ్యమవుతుందన్నది బాబు ఉద్దేశం. కృష్ణానదిపై రాష్ట్రం ప్రతిపాదించిన 6 లేన్ల ఐకానిక్ బ్రిడ్జిని కేంద్రమే నిర్మించాలని కోరారు. రాష్ట్రంలో పోర్టుల, హార్బర్ల అభివృద్ధికి కేంద్ర నిధుల కోసం సంబంధిత మంత్రిని కలిసి సహాయం అందించాలని విన్నవించారు. ఇంకా చాలా మంది మంత్రుల్ని కలిసి రాష్ట్ర అవసరాలను వివరించి సాయం అందించాలని కోరారు. ఒక పక్క సీఎం చంద్రబాబు, మరోపక్క డీసీఎం పవన్ కళ్యాణ్ రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపించేందుకు స్పీడ్ పెంచారు. మంత్రి లోకేష్ కూడా పెట్టుబడుల కోసం గట్టిగానే కృషి చేస్తున్నారు. ఇదంతా చూస్తున్న ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీకి ఏం చేయాలో పాలుపోటలేదట. ఇలాగైతే ప్రస్తుత పరిస్థితిలో పార్టీని నిలబెట్టుకుంటూ ముందడుగు వేయటం కష్టమేనని ఆ పార్టీలోని కొందరు నేతలు అంటున్నారట. ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ కూడా ఎప్పుడు ఏం మాట్లాడతారో ఎవరికీ అర్థం కావటం లేదు. కొన్ని కామెంట్స్ వల్ల పార్టీకి కొత్త ప్రాబ్లమ్స్ ని తీసుకొస్తున్నారు అనే టాక్ ఉంది. మరోపక్క అభివృద్ధి మంత్రాన్ని మరింత స్పీడప్ చేయటానికే ప్రభుత్వం చూస్తోంది.